హాయ్ ఫ్రెండ్స్, బాగుంది. హాయ్ చెప్పు. యో ఉన్నాడు. హాయ్ చెప్పండి. మా పాప హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రెడీ అయ్యాము. రూమ్ కూడా బాగుంది, అంతా బాగుంది. నిన్న ఒక్కరోజే అంటే మొన్న నైట్ బయలుదేరితే పొద్దున్న కల్లా తిరుపతిలో చేరుకొని మళ్ళీ తిరుపతి నుంచి మళ్ళీ కంచీపురానికి చేరుకొని అక్కడ పొద్దున 7 గంటలకు రెడీ అయ్యి 9-10 లోపల మొత్తం 3 టెంపుల్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెంటనే చెంగల్పట్టు రైల్వే స్టేషన్కి బస్సులో బయలుదేరి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వెంటనే ట్రైన్ ఎక్కేసి వెంటనే చిదంబరంలో దిగేసి సాయంత్రం 4 కల్లా మళ్ళీ అక్కడ చిదంబరం టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక 1 అవర్ తర్వాత గుడి ఓపెన్ చేస్తారని తెలిసి మళ్ళీ వెంటనే పక్కనే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి మేము స్నానం చేసి వెంటనే దర్శనం చేసుకొని మళ్ళీ రాత్రి 7:30కి గుడి బయట నుంచి వచ్చి చిదంబరం టెంపుల్లో బాగా దర్శనం బాగా జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ చిదంబరం గుడి టెంపుల్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వెళ్ళిండేది బస్ స్టాండ్కి వెళ్ళి ఒక్క రోజులోనే ఇవన్నీ కేవలం మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా వేలాంకిని బస్సు ఎక్కేసి ఆ బస్సు అది దాదాపు ఒక 3 అవర్స్లో వెళ్ళాల్సిన బస్సు 4 అవర్స్ 5 అవర్స్ వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత వినాయక నిమజ్జనం, అది ఒక మిరాకిల్. ఇక్కడ మనకి తమిళనాడులో ముందే పండుగలు జరుగుతాయి, మనకంటే ముందే, మనకి లేట్గా జరుగుతాయి. సో అక్కడ బస్సులన్నీ బ్లాక్ అయిపోయినాయి, వందలు క్యూ లైన్ బస్సులు, ఏం చేసేది లేదు. మళ్ళీ అక్కడ వేలాంగిని దగ్గరలో బస్సులు ఆగిపోయిన తర్వాత కిందికి దిగి నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ అక్కడ వేలాంగిని చెరిపిన తర్వాత అక్కడ వెళ్ళిన ఇంకో ట్విస్ట్ మేమేదో తక్కువ బడ్జెట్లో తక్కువలో అని మేము ఎంత తక్కువలో వస్తే అక్కడ వెళ్ళిన తర్వాత వేలాంగిణిలో ఫెస్టివల్ జరుగుతుంది. మేరీ మాత బర్త్డే అంట. మా వాడి ఎక్స్ప్రెషన్ అయితే ఏం చెప్పుకునేకి లేదు. లక్షల మంది జనాలు, ఇంకపోతే మా బామ్మడి సాయిగాడు ఇంకా వాడి ఎక్స్ప్రెషన్ వాడికి ఫ్రెషేషన్గా ఉన్నాడు. అసలు అంత లక్షల మంది జనాలలో ఆ వేడికి అసలు అక్కడ హీట్కి అసలు వాడు ఏం చేయాలో వాడు ఏం ఆడుతున్నాడో అసలు అర్థం తిందాం అనుకుంటే మా వాడి ఎక్స్ప్రెషన్ ముద్ద ఉందని మా బామర్ది గాడేమో ఏదో బూ అంటాడు, దొడ్డు బూ అంటాడు, స్టోర్ బియ్యము. సో నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా మేము ఫేస్ చేసి తినేసాము, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎప్పుడేం అనిపించలేదు. ఇవన్నీ మాకు అలవాటే, తక్కువ బడ్జెట్ కదా. అయినా సరే అని చెప్పేసి తీరా చిట్టు దగ్గరికి వెళ్తే మీరు ఏమేమి తెచ్చి అన్నీ దొరుకుతాయి. మాకు రైసే కావాలి, ఎందుకంటే మేము వెనకాల రోజు నైట్ మేము ఇంటి దగ్గర వచ్చి పూరీలు చపాతి మళ్ళీ వచ్చేసి ఊరగాయ ఒట్టిపొడి ముందే కట్టించుకున్నాం. ఎందుకంటే మనం రాయలసీమ ఫుడ్ మనం అలవాటు వింటాం కాబట్టి ముందే తెచ్చుకున్నాం. ఎందుకంటే 2 days వరకు అట్లే ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఇది చీప్ అండ్ బెస్ట్. అందుకే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ భోజనం చేసాము. అక్కడ చూస్తే ఎక్కడ కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు. ఎక్కడ చూసినా జనాలే, కాలు పెడితే అడుగు పెడితే జనాలే. ఇంకా ఎలా అలా మేరీ మాతను చూసేసినాం కిటికీలోంచి, జూమ్ కూడా చేసి బాగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఆమె చూసేసినాం. ఇంకా చాలా అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ లాస్ట్ తంజావూరు బిగ్ టెంపుల్. వెంటనే ఇంకా అక్కడ ఒక 1/2 hour చూసేసి ఇంకా ఇక్కడైతే నిద్రపోవడానికి ఆప్షన్ అయితే లేదని చెప్పేసి వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసేసి తంజావూరు బస్ స్టాండ్ సర్కిల్లో ఏమైనా లాడ్జ్లు ఉన్నాయని వెతికినాం. దాంట్లో చూస్తే 700 రూపీస్కి తక్కువ బడ్జెట్లో ఏదో ఒక రూమ్ ఉన్నది అవైలబుల్ అయితే ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉంటాయో ఉండవో తెలియదు, ఫుల్ అయిపోయింది అని. ఏది ఏమైనా సరే మొత్తానికి బస్సు ఎక్కి వచ్చేసాం. ఇక్కడే బస్ స్టాండ్లో దిగేసి నడుచుకుంటూ వచ్చి ఈ లాడ్జ్ దగ్గరికి రూమ్ తీసుకుని రాత్రి 1 గంట 2 అయింది. ఇంక నిద్రపోయినాము. లేదు సారీ మా 4:30 అయింది, 4:30 5 అయింది. ఇంకా పడుకొని 11కి లేచినాము. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే ఫుల్గా భోజనం చేసి ఇంకా ఈవినింగ్ 3కో 4కో తంజావూరు బిగ్ టెంపుల్ తెరుస్తారు. శాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ తక్కువ బడ్జెట్లో ట్రైన్లో ఎత్తకాలి. నెక్స్ట్ అది మళ్ళీ మాట్లాడదాం. బాయ్.